ఓన్లీ 6 months 180 days ఈ రూల్స్ ని కనుక ఫాలో అయినట్టయితే మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని టోటల్ గా క్లీన్ చేసుకొని మీ లైఫ్ టర్న్ చేసుకోవచ్చు. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. ఈ వీడియో వింటున్న ఇన్ఫర్మేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు రెడీగా లేనట్లయితే వీడియోని స్కిప్ చేసి వేరే వీడియో మీరు చూడొచ్చు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నేను పర్సనల్ గా నా మెంటర్స్ నుంచి నేర్చుకొని ఈ డిసెంబర్ లో మీరు 2025 లో సక్సెస్ అవ్వడానికి నేను ఫాలో అయిన సింపుల్ స్ట్రీట్ సీక్రెట్స్ ని నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఫాలో దిస్ రూల్స్ 100% ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజ్ ని టోటల్ గా క్లీన్ చేసుకొచ్చి మీ లైఫ్ ని ఒక టర్నింగ్ పాయింట్, యూ టర్న్ మీద తీసుకురావచ్చు. మరి దానికోసం మీరు ఏం చేయాలంటే 100% సరెండర్ కావాలి. నేను చెప్పే ఈ 10 రూల్స్. ఇజ్ ఇట్ ఓకే? ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే అని టైప్ చేయండి. నెంబర్ 1, మీరు మీ మొబైల్లో ఉన్న ఆల్ సోషల్ మీడియా యాప్స్ టోటల్ గా డిలీట్ చేసేయండి. టోటల్ గా డిలీట్ చేసేయండి. ఎందుకంటే మన యొక్క లైఫ్ లో మన యొక్క ప్రొడక్టివిటీని, మన యొక్క ఫోకస్ ని మిస్ చేసేవి మన మొబైల్లో ఉన్న యాప్స్. వీటి వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాం, నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉంటాం. మన యొక్క టైం ని మనం ఫోకస్ గా వర్క్ చేయలేకుండా చేసేది ఇది. నేను నా మెంటర్ని 2020లో నేను మీట్ అయినప్పుడు అప్పటి నుంచి ఫాలో అవుతుంది. వాళ్ళ సీక్రెట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. నాలో ఉన్న నెగిటివిటీ బ్రేక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఉన్న ఆల్ సోషల్ మీడియా యాప్స్ నేను డిలీట్ చేసి ఫాలో అవుతున్నాను. మీరు కూడా 100% మీ లైఫ్ లో గ్రో కావడానికి ఈ రూల్ ని ఫాలో కండి. సెకండ్ వచ్చేసి, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే నాలెడ్జ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, మీ లైఫ్ లో ఉన్న బ్లాకేజెస్ ని టోటల్ గా క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ మీరు 80% ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ తీసుకురండి. అంటే మీరు వింటున్న వీడియోస్ కావచ్చు, మీరు చూస్తున్న సబ్జెక్ట్ కావచ్చు, ఇంప్లిమెంటేషన్ పార్ట్ లేని వాటిని టోటల్ గా బంద్. ఎప్పుడైతే తక్కువ నాలెడ్జ్ ని తీసుకోండి, ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేయండి. చాలా మంది 95% డే మొత్తంలో నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేస్తుంటారు. నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేస్తుంటారు. డైట్ అనేది మెన్షన్ చేయకుండా టోటల్ గా తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఆ పర్సెంట్ మాత్రమే నాలెడ్జ్ ని నేర్చుకోండి. ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్. థర్డ్ వచ్చేసి 80/20 రూల్ ఫాలో కండి. 80% వచ్చేసి ఇంప్లిమెంటేషన్, 20% వచ్చేసి మీరు ఒక సబ్జెక్ట్ ని తీసుకోండి. అదెలా అంటే, మీరు ఏదైతే ఏదైనా వర్క్ చేయాలనుకున్నారో దాని గురించి డెప్త్ గా కాదు, 80% వర్క్ చేసి చూపెట్టండి. 80% వర్క్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫోర్త్ రూల్లో, మీరు మీ మొబైల్లో ఉన్న ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్, అదే విధంగా వాట్సాప్ గ్రూప్స్, ఈమెయిల్లో ఉన్న ఏవైతే మెసేజెస్ ఉన్నాయో వాటి వల్ల ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయో టోటల్ గా మీకు ఏదైతే యూజ్ లేదు, మీకు ఎటువంటి ప్రొడక్టివిటీ లేదు, దాదాపు 1 month 2 years 3 years నుంచి వాటి టోటల్ గా డిలీట్ చేసేయండి. మీ మొబైల్లో అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. నోటిఫికేషన్ రావడం ద్వారా మనకు మొబైల్ పాప చూపిస్తుంది. ఆ పాప తర్వాత మనం వెళ్ళి డిస్టర్బ్ అవుతుంటాం, మన వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటాం. కాబట్టి ఈ రోజు మీరు చేయవలసింది ఏంటంటే, మీ మొబైల్లో ఉన్న టోటల్ గా నోటిఫికేషన్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లైఫ్ సర్కిల్ అంటే ఎలా? మీరు డైలీ వర్క్ చేయడం వల్ల మన యొక్క మైండ్ సెట్ అనేది ఒక రోబోటిక్ లాగా తయారవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సైకిల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. చూసినట్లయితే మనకు ఋతువులు చేంజ్ అవుతుంటాయి, మన యొక్క మైండ్ లో ఒక వెదర్ చేంజ్ అవుతుంది, మన యొక్క పీపుల్స్ మనకు స్కూల్స్ కు, గవర్నమెంట్ జాబ్స్ కి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి కొన్ని బ్రేక్స్ ఉండడం జరుగుతుంది. అలానే మీ లైఫ్ లో కూడా బ్రేక్ తీసుకోండి. అంటే 2 days వర్క్, 1 day రెస్ట్, 2 days వర్క్, 1 day రెస్ట్. ఇలా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఈజీగా. నేను ఓన్లీ సోమ మంగళ వర్క్, బుధవారం రెస్ట్, అండ్ గురు శుక్ర వర్క్, శనివారం సాటర్డే అండ్ సండే 2 days ఫుల్ రెస్ట్. ఇలా ఉండడం జరుగుతుంది. ఇలాంటి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో 2 days గా మీరు ఒక సైకిల్ ని, లైఫ్ స్టైల్ సర్కిల్ ని సెట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరు అనుకున్న విధంగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోవచ్చు. మరి దానికోసం మీరు ఏం చేయాలి? మీరు నెక్స్ట్ 6 months లో మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో అందులో సూపర్ ప్రొడక్టివ్ వర్క్స్ ఏంటి అంటే, 6 months లో మీరు కంపల్సరీగా సాధించాల్సిన గోల్స్ ఏంటో సూపర్ ప్రొడక్టివ్ వర్క్స్ కింద రావడం జరుగుతుంది. అవి నెక్స్ట్ 1 month ఒకటే గోల్ పెట్టుకోండి. 1 month లో ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి సబ్జెక్ట్ కావచ్చు, ఎన్ఎల్పి కావచ్చు, ఓపెన్ కావచ్చు, ఇలాంటి హీలింగ్ ప్రాసెస్ కావచ్చు, యోగా, మెడిటేషన్, ఇలాంటి ఏమైనా నేర్చుకోవాలని ట్రై చేస్తుంటే సింగిల్ 1 month టోటల్ గా దాని పరంగానే ఫోకస్ చేయండి. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు, నెక్స్ట్ 6 months లో మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి. ఎప్పుడైతే మీరు జర్నీ అనేది పూర్ గా, అంటే మీరు ఒక రిచ్ లైఫ్ లోకి ఎంజాయ్ చేయాలనుకుంటే మీ జర్నీలో వచ్చే ఇబ్బందులన్నింటినీ పూర్ లైఫ్ లో యాక్టివిటీ చేస్తూ ఉంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. టోటల్ వర్క్ మీరు చేస్తున్నట్టయితే లైఫ్ లో మనం సక్సెస్ కాలేము. డెలికేట్ చేయాలి వర్క్ ని. మీకు వచ్చిన వర్క్ కావచ్చు, ఇలాంటి మీరు ఏదైతే మీ జాబ్ లో ఉన్నారో, మీ బిజినెస్ లో ఉన్నారో, కెరియర్ లో ఉన్నారో, ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందులో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్ డెలికేట్ చేసేయండి. మీకు అందులో ఎక్స్పర్ట్ అయి ఉన్నా పర్లేదు, మీకు అంత తెలిసి ఉండాలి. కానీ మీరు టోటల్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయవలసిన అవసరం వేరే వాళ్ళకి ఇచ్చి డెలికేట్ చేసేసి వేరే వాళ్ళ చేత వర్క్ చేయించండి. మీ వర్క్ మీరు
సూపర్ ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వర్క్ మీరే కంప్లీట్ చేయాలనుకోవడం మోస్ట్ వరస్ట్ థింగ్ మీ లైఫ్ లో గ్రో కాకపోవడానికి. కాబట్టి కొత్తగా స్కిల్స్ నేర్చుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ యొక్క వర్క్ ని వేరే వాళ్ళకి ఇస్తూ వర్క్ కంప్లీట్ చేసుకోండి. నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నా లైఫ్ లో నేను 30,000, 40,000 సంపాదిస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ లో నా మెంటర్ దగ్గర నుంచి నేర్చుకొని ఈ స్కిల్స్ నేను ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు నేను 2,00,000 నుంచి 3,00,000, 4,00,000 అని ఈజీగా ఎర్న్ చేయడానికి ఈ స్కిల్స్ నాకు యూజ్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీగా మీరు చేయవలసింది మీలో ఉన్న బ్లాకేజెస్ ఏంటి? ఎక్కడ ఆగుతున్నారు? ఎందుకు స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారు? అనే వాటి పరంగా డైలీ వర్క్ చేస్తూ అలసిపోయేదానికన్నా ఇలా బ్రేక్స్ గా సైకిల్ గా తీసుకుంటూ మీ ప్రొడక్టివిటీ కన్జ్యూమ్స్ అనేది ఎలా తీసుకుంటున్నారు? ఏ నాలెడ్జ్ మీరు స్వీకరిస్తున్నారు? ఆ నాలెడ్జ్ మీకు ఎలా యూజ్ అవుతుంది? ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం? ఫోకస్ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత ఫోకస్ గా వర్క్ చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటు మీ మార్నింగ్ హ్యాబిట్స్, మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎంత పాజిటివ్ గా ఉంటున్నారు? ఏ టైంలో ఎలా ఉంటున్నారు? ఏ టైంలో నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు? ప్రతి ఒక్క విషయం మీకు అర్థం కావాలి, మీకు తెలియాలి. మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మీ వర్క్ మీద, మీ బిజినెస్ పరంగా, మీ మైండ్ సెట్ పరంగా మీకు క్లారిటీ లేకపోతే మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోండి, ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోండి, ఎనర్జీ లెవెల్ హైలో ఉంచుకోండి, పాజిటివ్ గా ఉండండి, అకౌంటబిలిటీ పార్ట్నర్ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఇద్దరు కలిసి బడ్డీ పేరుతో వర్క్ చేయండి. బిజినెస్ లో కావచ్చు, కెరీర్ లో కావచ్చు, హెల్త్ లో కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ సెట్ చేసుకోండి. ఈజీగా మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోగలుగుతారు. మీరు ఈ యొక్క 9 రూల్స్ మీరు 100% ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో సక్సెస్ అనేది 10th అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయండి. తక్కువ నేర్చుకోండి, ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేయండి. 80/20 రూల్స్ ఫాలో అవ్వండి. సర్కిల్ మెయింటైన్ చేయండి. అకౌంటబిలిటీ పార్ట్నర్ మెయింటైన్ చేయండి. సూపర్ ప్రొడక్టివ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోండి. ఇలా మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. కొన్ని బుక్స్ చదవండి. నాలెడ్జ్ కన్జ్యూమ్ చేయండి. కానీ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తూ వర్క్ చేయండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి. మీ లైఫ్ లో ఎదగడానికి ఈ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 మంత్స్ లో రియల్ గా మీ లైఫ్ మారాలనుకుంటే ఫాలో దిస్ రూల్స్. 100% ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంకా మీరు ఓన్ గా ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ని లైఫ్ లో ఒక పవర్ఫుల్ గా యూజ్ చేయాలి. 10 ఇయర్స్ ఒక సక్సెస్ మనం 1 ఇయర్ లో పొందాలనుకుంటే ఈ కింద వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ కండి. రేపు జరగబోయే నాకు వెబినార్స్ లో నేను సబ్జెక్ట్ ఇలాంటి నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క బిజినెస్ ని 2x, 3x అనేది గ్రో చేసుకుంటూ మీ యొక్క లైఫ్ లో గ్రో కండి. స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. మీరు రియల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ అనిపించినట్లయితే ఇందులో ఏం నేర్చుకున్నారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అదే విధంగా ఛానల్ ని 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పాజిటివిటీ అండ్ ఎన్ఎల్పి అండ్ ఓపెన్ లా ఆఫ్ అట్రాక్షన్ స్కిల్స్ ని మనం ఈ ఛానల్ లో తెలుగులో నేర్పిస్తున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ 100% ఐ విల్, నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇందులో నేర్చుకున్న పాయింట్స్ ని మీరు డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై. జై హింద్.